హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, మీ ఇంట్లో అసలు గరుడ పురాణం ఉండొచ్చా ఉండకూడదా, మీ ల్యాప్టాప్లో ఒకవేళ గరుడ పురాణం పీడిఎఫ్ ఉంటే ఏమవుతుంది, అలానే గరుడ పురాణం నైట్ పూట చదవచ్చా, అసలుకి గరుడ పురాణం వెనకాల ఎందుకు ఇలా భయభ్రాంతులు ఉన్నాయి, గరుడ పురాణం అసలు మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని ఈ నారద మీకు చెప్పబోతున్నారు. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వస్తే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో గరుడ పురాణం పుస్తకం ఉన్నా, మీ ల్యాప్టాప్లో గరుడ పురాణం పీడిఎఫ్ ఉన్నా సరే వెంటనే బయటపడండి. అది ఉందంటే మీ ఇంట్లో మృత్యుతాండవ విలయం అనేది సంభవిస్తుంది అని మీకు ఎవరైనా చెప్తున్నారంటే అది నిజమా అబద్ధమా అని మీరు అనుకుంటున్నారంటే మాత్రం అలా చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే నిజం కంటే అబద్ధమే రాజ్యం వెళ్తుందని చెప్పేసి నమ్మించే అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలానే పెద్దవాళ్ళు, పూజ్యులు సకల వేదాలు ఇంట్లో ఉంచుకొని కూడా గరుడ పురాణం ఇంట్లో ఉంచుకుంటే అరిష్టము. కాలం చెల్లినటువంటి సమయంలోనే చదవాలి తప్ప వేరే సమయంలో, ముఖ్యంగా రాత్రిపూట ఈ గరుడ పురాణం వినకూడదు, చదవకూడదు. అది అపవిత్రని భావించేటువంటి విద్యా సంపన్నులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఒకవేళ అలా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నమో నమః. సో అలాంటి చూస్తున్న వాళ్ళందరికీ నాదొక సందేహం. అదేంటంటే, ఒక మనిషి ఎలా బతకాలని చెప్పడానికి వచ్చి తండ్రి మాట కోసం అడవులు పట్టుకొని తిరిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి తన తప్పు లేకపోయినా సరే ధర్మం వైపు నిలబడినందుకు గాంధారి ఇచ్చినటువంటి శాపానికి కూడా ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా సరే తన ఒంటరివాడిగా దేహాన్ని వదిలేసినటువంటి ఆ కృష్ణ భగవానుడు తన భక్తుని కాపాడుకోవడం కోసం హిరణ్యకశిపుడి గుండెను చీల్చి చావును కూడా భయపడేలాగా చేసినటువంటి నరసింహ అవతారం, ఇన్ని అవతారాలు ధరించి మనిషి ఎలా బతకాలో చెప్పినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మన అందరినీ ధర్మ మార్గంలో నడిచేలాగా చేయాలి అనుకునేటువంటి ఆ ధర్మశాలి మన కీడుని కోరుకుంటాడా? ఎందుకు నేను ఇలా అడుగుతున్నానంటే, ఈ గరుడ పురాణం అనేది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చేత చెప్పబడినటువంటిది. ఒక్కసారికి అది 2 సార్లు శ్రీ మహావిష్ణువు మనకు వివరించినటువంటి గరుడ పురాణం. మనల్ని ఎప్పుడు సన్మార్గంలో నిలబెట్టాలి అనుకునేవాడు, కీడుగా భావించేటువంటి అపవిత్రంగా ఆలోచించే వాడి గురించి శ్రీ మహావిష్ణువు అలాంటి వాడి గురించి మనకి చెప్తాడా అనేది నాదొక సందేహం. అలానే గరుడ పురాణం విన్న తర్వాత కశ్యప మహర్షికి గరుడ పురాణం విన్న దాని వల్ల వచ్చినటువంటి గారుడి విద్య బలం వల్ల బగబగ కాలిపోతున్నటువంటి చెట్టును తిరిగి బతికించగలిగాడు. అంత గొప్ప దైవిక శక్తి ఉంది ఈ గరుడ పురాణానికి. ఇది గరుడ పురాణంలో అధ్యాయం 2లో లిఖించబడింది. ఇది దైవిక శక్తియే కాదు, సకల విజ్ఞానాల గురించి, ఆయుర్వేదాల గురించి, ఆలయాల కొలతల గురించి, భవనాల నిర్మాణాల గురించి ఇలా ఎన్నో వివరించబడినటువంటి గొప్ప పురాణం గరుడ పురాణం. కశ్యప మహర్షి చూపుకే భగవమండి చెట్టు కూడా పచ్చ చెట్టుగా మారిందంటే ఈ గ్రంథం ఎంత పవిత్రమైనదో మీ విజ్ఞానానికి వదిలేస్తున్నాను. ఇక నుంచి ఎవరైనా సరే మీ ఇంట్లో గరుడ పురాణ పుస్తకం ఉండకూడదు, మీ ల్యాప్టాప్లో గరుడ పురాణం పీడిఎఫ్ ఉండకూడదు, రాత్రిపూట గరుడ పురాణం చదవకూడదు, వినకూడదు అని అలా ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళందరికీ నమో నమః. సో అది ఫ్రెండ్స్, ఈరోజు గరుడ పురాణం అసలు చదవచ్చా, చదవకూడదా, ఉండొచ్చా, ఉండకూడదా అనే దాని గురించి ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం. ఇది చాలామందికి తెలియదు. ఇక్కడి నుంచి గరుడ పురాణం గురించి రెగ్యులర్గా కొన్ని వీడియోస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటిదాకా ఏ అయితే మూఢనమ్మకాలతో కొట్టుకుపోయినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను చదివిన దాన్ని బట్టి నా రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది నేను మీకు ఇంకా చెప్పబోతున్నాను. నేను చెప్పే విధానం కానీ నేను మాట్లాడేది కానీ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంటర్నెట్ నారద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.